హాయ్ ఫ్రెండ్స్, వైట్ క్రీమ్ చీజీ పాస్తా చూడడానికి బాగుంది కదా. అట్లానే చేసుకోవడం కూడా చాలా సింపుల్ వేలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్. క్యాప్సికమ్ మీరు రెడ్, ఎల్లో కూడా తీసుకోవచ్చు. అట్లానే పాస్తా, 2 స్పూన్స్ ఆఫ్ మైదా. వైట్ సాస్ ప్రిపేర్ చేయడానికి చిన్న చిన్నగా తరుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పాస్తా మసాలా, చిల్లీ ఫ్లేక్స్, బటర్, పాలు, చీజ్ అండ్ ఒరిగేనో లేదా మిక్స్డ్ హర్బ్స్ తీసుకోవచ్చు. ముందుగా మనం పాస్తాని ఉడకబెట్టుకుందాం. ఒక బాండీ పెట్టి ఆ బాండీలో నీళ్లు పెట్టి ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాం. ఎందుకంటే పాస్తా ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి. సో పాస్తా మొత్తం వేసేసి పక్కన పెట్టి ఫస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందు బాండీలో బటర్ వేసి చిన్న చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దానికి తగ్గట్టుగా మీరు ఎన్ని కావస్తే అన్ని వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇట్లా ఫ్రై చేద్దాము. తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసామంటే కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. సో ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఈలోగా పాస్తా ఎంత ఉడికిందో చూద్దాం. మధ్య మధ్యలో పాస్తా ఎంత ఉడుకుతుందో ఒకసారి చూడాలి. సో పాస్తా 50% ఉడికింది. ఈ పాయింట్లో నేను క్యారెట్, స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ నేను పచ్చిది తీసుకున్నాను. మీరు కావాలంటే బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెడదాం. మూత పెడితే కొంచెం తొందరగా మగ్గుతుంది. పాస్తా చూద్దాము. ఓకే, 50% ఉడికింది, ఇంకా ఉడకాల్సింది. ఈలోగా నేను చీజ్ బ్లాక్ తీసుకున్నాను కదా, అది గ్రేట్ చేస్తాను. వైట్ సాస్ ప్రిపేర్ చేయడానికి మనకి చీజ్ కావాలి. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాము. మగ్గింది అనిపించింది. సో ఈ పాయింట్లో నేను చిన్న చిన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ని యాడ్ చేస్తాను. ఈ క్యాప్సికమ్ని యాడ్ చేసి ఒకసారి కలిపి శుభ్రంగా చూద్దాము. ఈలోగా పాస్తా 80% ఉడికింది, ఇంకో 20% ఉడకాలి. సో ఈ పాయింట్లో నేను మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో ఎక్కడా కూడా పసుపు కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ వాడట్లేదు. ఎందుకంటే ఇది వైట్ చీజ్ క్రీమీ పాస్తా అన్నాను కాబట్టి కలర్ మారిపోతుంది లేకపోతే. సో ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్, పాస్తా మసాలా అండ్ ఒరిగేనో యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తాను. ఇది కూడా ఒరిగేనో ఇట్లా ఉంటుంది, ఇది కూడా వేస్తున్నాను. సో వేసి ఒకసారి మొత్తం కలుపుదాం. మొత్తం కలిపేసి డిష్ అవుట్ చేసుకోవాలి. ఈలోగా పాస్తా ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఓకే, పాస్తా ఉడికిపోయింది. దీన్ని వడగొట్టేసుకుని నీళ్ళంతా వడగొట్టేసేసి ట్యాప్ కింద పెడదాం. ఎందుకంటే ఇంకా వేడి ఏమన్నా ఉంటే ఇంకొంచెం ఓవర్ బాయిల్ అయిపోతుంది. సో ఇట్లాగ కర్రీ తీసేసుకొని ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేద్దాం. బాండీలో మిగిలిన బటర్ అంతా వేసేసి 2 స్పూన్స్ ఆఫ్ మైదా వేసి ఒక్కసారి పచ్చితనం అంతా పోయేదాకా కలుపుదాం. ఆ తర్వాత కొంచెం పాలు యాడ్ చేద్దాం. పాలు పోసిన తర్వాత మనం ఉండలు కట్టకుండా ఉండేలాగా కలుపుతూనే ఉండాలి, లేదా పాలు విరిగిపోతాయి కూడా. ఒకసారి విస్క్తో కూడా కలపండి. ఆ తర్వాత మసాలాలు ఇందులోని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగేనో అండ్ సాల్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్తా ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము, కర్రీలోని ఉప్పు వేసాము కాబట్టి ఇప్పుడు కేవలం ఈ సాస్కి సరిపడా ఉప్పు మాత్రమే యాడ్ చేయాలి. సో ఇలా చిల్లీ ఫ్లేక్స్, ఒరిగేనో అండ్ సాల్ట్ వేసి ఒకసారి శుభ్రంగా కలుపుదాం. కలిపిన తర్వాత మనం గ్రేట్ చేసుకున్న చీజ్ ఏదైతే ఉందో అది కూడా వేసి శుభ్రంగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుతాం. కలిపేసిన తర్వాత మనం కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా వేసి బాగా కలిపి లాస్ట్లో పాస్తాను యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాస్తా ఎప్పుడైతే చేసుకుంటారో చేసుకుని వెంటనే ఆ వేడి మీద తింటేనే ఆ ఫ్లేవర్ని, ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇట్లాగా మొత్తం కలిసిపోయిన తర్వాత పాస్తాని లాస్ట్లో యాడ్ చేసి డిష్ అవుట్ చేసుకుని శుభ్రంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఎంజాయ్ చేస్తే టేస్ట్ భలే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై ఇట్. ఎంజాయ్ ఫ్రెండ్స్.